భక్తుల రద్దీ పెరిగిపోతోంది. రోజుకు 1,00,000 మందికి పైగా తరలి వస్తున్నారు భక్తులు. దైవ దర్శనానికి 24 అవర్స్ కి పైనే సమయం పడుతోందని చెప్తున్నారు. పంబ నుంచి శబరి పీఠం వరకు భక్తులు కిక్కిరిసి ఉన్న దృశ్యాలను మనం ఒక్కసారి టీవీ9 స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంతకు ముందు గతంలో రోజుకు వేల సంఖ్యలోనే భక్తుల తాకిడి ఉండేది. కానీ ఇప్పుడు అది 1,00,000కు దాటిపోయి మనకి అక్కడ భక్తుల తాకిడి కనిపిస్తోంది. దీంతో పంబ నుంచి శబరి పీఠం వరకు భక్తులు ఏ విధంగా కిక్కిరిసిపోయారో ఆ విజువల్స్ చూస్తేనే మనకు అర్థమైపోతోంది. చాలా మంది భక్తులైతే దర్శనం లేకుండానే వెనుదిరిగిపోతున్న పరిస్థితి. పోలీసులు దేవస్థానం బోర్డు మధ్య సమన్వయ లోపమే దీనికి కారణం అంటున్నారు. అధికారుల సమన్వయ లోపంతో భక్తులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు శబరిమలలో. ఈ వయసులో కూడా నా కాళ్ళ మీద నిలబడుతున్నానంటే దానికి కారణం ఎవిస్ హాస్పిటల్. మన కాళ్ళల్లో వచ్చే సిరల వాపులకి కుట్లు, కోతలు, రక్తస్రావం లేకుండా లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు. అద్భుతం కదా. ఇసుకేస్తే రాలనంత మంది జనం, కాలు కదిపితే కాలు పెట్టలేని పరిస్థితి. శబరిమలలో అంతకంతకు భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. రోజుకు 1,00,000కు మించి భక్తులు తరలి వస్తూ ఉన్నారు దర్శనం కోసం. దైవ దర్శనానికి 24 గంటలు పైగానే సమయం పడుతోంది. పంబ నుంచి శబరి పీఠం వరకు కూడా ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా కిక్కిరిసిపోయిన భక్త సముదాయమే మనకు కనబడుతోంది. దర్శనం లేకుండానే వెనుదిరిగి వెళ్లిపోతున్నారు కొంతమంది భక్తులు. పోలీసులు దేవస్థానం బోర్డు మధ్య సమన్వయ లోపం అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అధికారుల సమన్వయ లోపంతో భక్తులు ఇలా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.